కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏనాడు నా పైన దొంగ కేసులు వాళ్ళు పెట్టలా. సో ఎప్పుడు కోర్టుకి వెళ్లాల్సిన అవసరం పడలా. సో మైండ్ లో ఏంటంటే అన్ని కోర్టులు హైకోర్టు లాగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అనుకున్నా. వైజాగ్ కోర్టుకి వెళ్తే నాకు దిమ్మ తిరిగిపోయింది. కనీసం బాత్రూములు లేవు. కేస్ టు కేస్ హియరింగ్ చేయాలంటే కనీసం లాయర్స్ కూర్చోడానికి ప్లేస్ లేదు. కోర్టులోకి వెళ్తే ఒక ఫిష్ మార్కెట్ లాగా ఉంది. నాకు అర్థం లేదు జడ్జి గారికి అసలు ఎట్లా అర్థమవుతుంది ఈ వాదనలని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లా మినిస్ట్రీకి నిధులు కేటాయించి భవనాలు కట్టేదానికి ఆనాడు ప్రక్రియ ప్రారంభించాం. మీరు విజయవాడలో చూసిన ఇతర ప్రాంతాలు భవనాలు కట్టాం. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఆ కోర్టులు ఎఫిషియెంట్ అయితే ముందర వీళ్ళు బొక్కలోకి వెళ్తారని ఏకంగా వద్రాబాబు అని అన్ని ఆపేశారు. మీరు చూస్తే కోర్టులకి అసలు లా డిపార్ట్మెంట్ నిధులు కేటాయించారు, కోర్టులు కట్టే నాదుడే లేడు. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా అన్ని కోర్టులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నిధులు కేటాయిస్తాం. యుద్ధ ప్రాతిపదికంగా మొదటి 3 సంవత్సరాల్లోనే ఆ కోర్ట్స్ కూడా కట్టే కార్యక్రమం పూర్తి చేస్తాం.